హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో మనము ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ 2025-2026 వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ నోటిఫికేషన్లు ఏమేమి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నోటిఫికేషన్స్తో మనకు వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. సో ఈ నోటిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళు ప్రతి ఒక్క అప్డేట్ని వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. సో ఆ నోటిఫికేషన్స్ ఏమేమి వస్తాయి, సో మీకు ముందుగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఈ టైంకి ఇది వస్తుందని గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఆ అప్డేట్స్ ఏంటి అనేసి. సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. సో బేసికల్గా మనకు మీ యొక్క డిసిప్లిన్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేసినారండి. సో తెలంగాణ వాళ్ళకన్నా ముందే మనకు ఏపీ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో డిసిప్లిన్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే ప్రతి ఇయర్ ఏం చేస్తారంటే డిసిప్లిన్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఒక 3 to 5 days ఆర్ 1 week మధ్యలోనే యూజర్ మాన్యువల్ అలాగే మనకు ప్రాస్పెక్ట్స్ పీడిఎఫ్ని రిలీజ్ చేస్తారు. సో ఈ ప్రాస్పెక్ట్స్ యూజర్ మాన్యువల్ రిలీజ్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వేర్ మనము ఆ లింక్లో నుంచి మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అంటే అప్లికేషన్స్ మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నమాట ఎంబీబీఎస్ సీట్స్ బీడీఎస్ సీట్స్ కోసం. సో మనము దాని తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ ఏమేమి వస్తాయనేది మీకు ఈరోజు వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ డిసిప్లిన్ లిస్ట్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాస్పెక్ట్స్ యూజర్ మాన్యువల్ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవి 3 ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 ప్రొవైడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఫర్ పీడబ్ల్యూ ఎన్సీసీ. సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు, ఎన్సీసీ వాళ్ళకి ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు. సో వీళ్ళకి ఎలా నోటిఫికేషన్ ఇస్తారు, ఫిజికల్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాలన్నమాట. అంటే ఈ నోటిఫికేషన్లో ఫిజికల్గా మీరు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్సెస్ దగ్గరికి వెళ్ళి విజయవాడలో ఉంది, అక్కడికి వెళ్ళి మనకు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. అంటే డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ యొక్క హెల్త్ పరంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కానివ్వండి, ఫిజికల్గా వాళ్ళు వెరిఫై చేస్తారు మిమ్మల్ని. సో ఇది నోటిఫికేషన్లో చెప్తాడు మనకు ఏ టైంలో రావాలి, ఏ డేట్లో రావాలనేసి. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. అంటే మనం ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్స్కి అంటే ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నామో ఆ అప్లికేషన్స్కి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏపీ అంటే మీకు చెప్పాలంటే ఎలా చెప్పాలి, మీకు బేసికల్గా ఏపీ క్యాండిడేట్ కానోడు పెట్టుకున్నారు, వాడికి అంటూ సపరేట్ డాక్యుమెంట్స్ వాడు ఎలిజిబిలిటీ లేదు యాక్చువల్గా. అంటే వానికి ఏపీలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కావడానికి ఎలిజిబుల్ లేదు అనుకుందాం. సో అట్లాంటి క్యాండిడేట్స్ని తీసి పడేస్తారనమాట లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అనేసి ముందే. తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ పీడబ్ల్యూ, ఇది ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చింటారో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఆ వెరిఫికేషన్ తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటారు పీడబ్ల్యూ. ఓకేనా. సో మళ్ళీ వీళ్ళకి ఏం చేస్తారంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని మళ్ళీ రీవెరిఫై చేస్తారు. ఎందుకైనా మంచిదని మళ్ళీ రీవెరిఫై చేస్తారు, వాళ్ళకి రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో దీని తర్వాత ఏమవుతుందంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ పెండింగ్. ఏ సర్టిఫికేట్స్ నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉన్నాయి వెరిఫికేషన్ కోసం. ఓకేనా. తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ డు నాట్ సబ్మిటెడ్ డాక్యుమెంట్స్. ఎవరైతే క్యాండిడేట్స్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయలేదో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వదులుతారు. ఓకేనా. తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. ఎవరైతే డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఆబ్వియస్గా కౌన్సిలింగ్కి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనకు సీట్ మ్యాట్రిక్స్ వదులుతారు. ఏయూ ఏరియాకి, ఎస్యూ ఏరియాకి, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి, నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది ఉంది చూసారా. సో దానికి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారండి. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఏంటి, కాలేజ్ వైజ్గా మీకు ఇష్టం వచ్చిన కాలేజ్ని ప్రయారిటీ వైజ్గా పెట్టుకోవడం. సో అది ఇచ్చేస్తారు. అదొక 1 day ఉంటుంది అంతే, దాని గురించి ఎక్కువ ఉండదు. ఓకేనా. రైట్. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ క్యాప్, బీఎస్ఎఫ్, పిఎంసీ వాళ్ళకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ ఇస్తారు. సో వీళ్ళకి కూడా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. క్యాప్ వాళ్ళకి. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటాలో నాకు సర్టిఫికేట్స్ ఉన్నాయని పెట్టుకుంటారో వాళ్ళకి సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా. తర్వాత స్కూట్స్ అండ్ గైడ్స్, ఇది స్పోర్ట్స్ అండి, ఇది స్కూట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ వాళ్ళకి నోటీసు అంటే నోటిఫికేషన్ వాళ్ళు ఏమేమి చేయాలి ఏమేమి అనేసి. దాని తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ 2025-2026 అనేది రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. తర్వాత రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తాడు. ఏయూఎస్యూ వాళ్ళకి ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ రిలీజ్ చేసినాడు. దాని తర్వాత మళ్ళీ రివైజ్డ్ రిలీజ్ చేస్తాడు. ఎందుకంటే స్కూట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి యాడ్ చేయాలా సీట్లు, పిఎంసీ వాళ్ళకి యాడ్ చేయాలా, సో కోటాస్కి యాడ్ చేయాలి కదా సీట్లు. తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాడు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకేం చేస్తాడు, అలాట్మెంట్స్ అనేది ఇస్తాడు. అది ప్రాసెస్. సో ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే ఒక ఓవర్ వ్యూ తీసుకురావడానికి మాత్రమే. మధ్యలో మనకు కొన్ని సపరేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. సో నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో మాత్రమే ఇక్కడ చెప్పింది. కానీ కొన్ని నోటిఫికేషన్లు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదు, వీళ్ళు సబ్మిట్ చేయలేదు ఇంకా అని కొన్ని నోటిఫికేషన్లు ఇస్తారు. కానీ మనము ఇక్కడ ఇంపార్టెంట్ నోటిఫికేషన్లు మాత్రం డిస్కస్ చేస్తున్నాం. మనకి బేసికల్గా ఏ కోటాస్ లేని వాళ్ళకైతే సింపుల్గా చెప్పేస్తాం చూడండి. కోటాస్ లేని వాళ్ళకైతే పీడబ్ల్యూ కానీ మనకి ఎలా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి, అప్లికేషన్ చేసుకుంటాము, ఫీ పేమెంట్ చేస్తాము, తర్వాత మనకు నచ్చిన కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటాము, తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది, తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది చేస్తాడు. సో మధ్యలో సీట్ మ్యాట్రిక్స్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. సో ఇలా ఉంటుంది. కానీ కోటాస్ ఉంటాయి, అంటే పీడబ్ల్యూడీ చెప్పాను కదా, ఇట్లాంటి కోటాస్కి మాత్రము మధ్యలో అంటే phase 1 అలాట్మెంట్స్ కాకముందే
ఫేజ్ 1 అలాట్మెంట్స్ కాకముందే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు, సబ్ కోటాస్ రిజర్వేషన్ నోటిఫికేషన్స్, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనకు నార్మల్ క్యాండిడేట్స్కి అయితే సింపుల్గా అయిపోతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎవరికైతే పిఎంసీ సర్టిఫికేట్ కానివ్వండి, తర్వాత క్యాప్ సర్టిఫికేట్ కానివ్వండి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానివ్వండి, సపరేట్ కోటాస్కి ఎవరైతే ఉంటుందో స్పోర్ట్స్ అండ్ గైడ్స్, స్కూట్స్ అండ్ గైడ్స్, ఇవన్నీ కూడా వీళ్ళకందరూ కూడా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పెద్ద తలకాయ నొప్పి. సో దాని తర్వాత మనకేంటంటే ఇక్కడ అప్లికేషన్స్ అడ్మిట్ చేసేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవల్స్ ఉంటాయండి. సో ఒకవేళ మీరు తప్పు పెట్టింటే కన్నా వాళ్ళు మీకు ఈమెయిల్ అనేది చేస్తారు. ఈ యొక్క మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వదలక ముందే మీకు మనకు వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే మీకు ఈమెయిల్ చేస్తారు, మీరు ఇవి తప్పు పెట్టినారండి, మీరు కరెక్ట్ చేయండి, మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ డాక్యుమెంట్స్ని రీసబ్మిట్ చేయండి అని అడుగుతారు. అప్పుడు మీరు ఈజీగా పెట్టేస్తారు. సో ఈ కోటాస్ ఉన్న వాళ్ళకే పెద్ద తలకాయ నొప్పి. సో మీకు ఏంటంటే మీరు ఏపీ విజయవాడకి వెళ్ళి అక్కడ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకుంటే తప్ప మిమ్మల్ని కౌన్సిలింగ్లోకి అలౌట్ చేయరు. ఆన్లైన్లో వెరిఫై చేస్తారంటే చేస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, కానీ ఫిజికల్గా మిమ్మల్ని ఎక్స్క్లూజివ్గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ సర్టెన్ బ్లాక్లో, అంటే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఈ బ్లాక్లో ఈ రూమ్లో మీకు వెరిఫై చేస్తాము, మీరు ఆ టైంకి రావాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎలాగుంటుందంటే సీరియల్ నెంబర్ 1 to 10, అంటే స్టేట్ ర్యాంక్ 1 to 10 వాళ్ళు ఈ టైంలో రండి, 7 to 20 వాళ్ళు ఈ టైంలో రండి, 1500 నుంచి 1600 క్యాండిడేట్స్ ఈ టైంలో రండి అంటారు అనమాట. సో ఒక్కొక్క డేకి ఒక 60 to 70 క్యాండిడేట్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. అలాగ ఉంటుందన్నమాట వాళ్ళ ప్రాసెస్, ఓకేనా. సో కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మా ఛానల్లో వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు ఈ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మామూలు క్యాండిడేట్స్కి, అంటే ఎటువంటి రిజర్వేషన్ లేని క్యాండిడేట్స్కి అయితే కోటాస్ లేని, అంటే ఈ స్పోర్ట్స్ గైడ్స్, తర్వాత భరత్ స్కూట్స్ అండ్ గైడ్స్, పిఎంసీ, క్యాప్, పీడబ్ల్యూ కోటాస్ వాళ్ళ లేకుండా, అంటే ఆ రిజర్వేషన్స్ లేకుండా వాళ్ళకైతే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఏదైతే చెప్పామో మీకు ఈజీగా వచ్చేస్తుంది. కానీ వీళ్ళకే అండి సపరేట్ డేట్స్ అనేవి ఉంటే వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ అండి అది, ఓకేనా. సో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇది ఇవాళకి అయితే వీడియో, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ డే టు డే అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.